భరణి గురించి నేను రెండు విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్, నువ్వు తనూజ ఏదైతే గేమ్ బయట వెళ్ళావో వచ్చిన తర్వాత బయట చూసిన ఆమెకున్న ఫాలోయింగ్ అవ్వచ్చు, ఆమెను ఏదైతే కొద్దిగా సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కొద్దిగా ఏదైతే ఓట్ల రూపంలో కూడా ఆమెకి ఎక్కువ పడుతున్నాయో అది గమనించి వచ్చి నీ ఆట రీస్టార్ట్ చేసో అది ఖచ్చితంగా ఏదైతే ఆమె తప్పు చేసినా ఏం చేసినా సరే ఆమెని వెనకేసుకుంటూ వస్తే నాకు ఇక్కడ పబ్బం గడుచుద్ది, నాకు కూడా కొన్ని ఓట్లు పడతాయి అని ఏదైతే నువ్వు అనుకున్నావో అదైతే మాత్రం 100% రాంగ్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగే దివ్యని నువ్వు వెళ్ళిపోక ముందు ఒక మాట అన్నావు, అమ్మ నేను ఏమన్నా సరే నువ్వు తీసుకోగలవు, అలాగే నువ్వు కొంచెం అర్థం చేసుకోగలవు, బట్ తనూజ అయితే అలా అర్థం చేసుకునే శక్తి ఆమెకి లేదు, అందుకని నేను తొందరపడి ఏం అనలేనామని. సో అంటే అప్పుడు కూడా దివ్య నేను అంది ఏమనంటే, అంటే అలా అని చెప్పి అర్థం చేసుకుంటాను కదా అని ఏది పడితే అది అనేస్తారండి అని చెప్పి కూడా అనింది. ఇప్పుడు కూడా నిన్న నువ్వు వచ్చి ఇంత తనూజ అనవసరమైన విషయంలో నువ్వు తీసుకొచ్చి దివ్యాని ఏదైతే బ్లేమ్ చేయాలని చూసిందో దాన్ని కనీసం ఖండించకుండా సపోర్ట్ కూడా రాకుండా పైపెచ్చి ఆమెని బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా అరిచావో, అసలు నీకు ఏ రకంగా నీకు హక్కు ఉందని చెప్పి నువ్వు అరిచావో నాకు అర్థం కాని విషయం. భరణి నువ్వు చేసింది ఏదైతే నిన్న ఉందో అది ఇప్పటి వరకు అయితే నిన్ను ఏదైతే నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చానో, నువ్వు ఫేక్ ప్లేయర్ అన్న వాళ్ళకు కూడా నేను ఒప్పుకోలేదు. అలాంటిది నిన్న నువ్వు ఆడింది అయితే 100% ఫేక్ గేమే. నువ్వు ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఆల్రెడీ బయట చూసి వచ్చి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో చూసి ఆ తరపు నిలబడి ఆడాలని చెప్పి అనుకుంటున్నావు తప్ప జెన్యూన్ ప్లేయర్ అయితే నువ్వు కాదనేది నా ఫీలింగ్.